మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా, లేక మన రాష్ట్రాన్ని తాను తన పెత్తందారులు అందరూ కలిసి దోచుకోవడము, దోచుకున్నది పంచుకునే కూటమి పాలన కావాలా, చంద్రబాబు పాలన కావాలా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన మీ ఎదురుగా మీకు 5 సంవత్సరాలుగా 58 నెలల పాలనగా కనిపిస్తా ఉంది. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా, కులం కారణం కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామన్న కారణం కావచ్చు, లేదా మరో ఇతరత్ర కారణం కావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా, ఆ అన్నలను అడుగుతా ఉన్నాను, ఆ అక్కలను అడుగుతా ఉన్నాను, ఆ తమ్ముళ్లను కూడా అడుగుతా ఉన్నా, ఆ చెల్లెమ్మను కూడా అడుగుతా ఉన్నా, ఆ అవ్వలను ఆ తాతలను కూడా అడుగుతా ఉన్నా. మీరు నాకు గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, గ్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చు, కానీ మీ కుటుంబానికి మీ బ్యాంకు ఖాతాల్లోకి మీ చేతికి గత 55 నెలల పాలనలో జమ అయిన చేతికందిన స్కీముల డబ్బుల వివరాలు మీకు నిజాలే చెబుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. మీ ఇళ్లకు వస్తా ఉన్న వాలంటీర్ సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన పెన్షన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన రేషన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన వైద్య సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన సర్టిఫికెట్లు, పౌర సేవలు, మీకు అందిన ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. మారిన మన గవర్నమెంట్ బడులు, మారిన మన పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, మారిన మన వ్యవసాయం, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. అందుకే చెప్తా ఉన్నా, మళ్ళీ ఆలోచన చేయండి. ఎవరి పాలనలో మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీ బ్రతుకులకు మంచి జరుగుతుంది అన్నది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ ఒక పసుపు పతి నిద్రలేస్తాడు, వదల బొమ్మాలి వదల అంటూ, మళ్ళీ మీ రక్తం తాగేందుకు, మళ్ళీ 5 ఏళ్లు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా. ఫ్యాన్ కు ఓటు వేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే ఆర్బీకే వ్యవస్థకు బాబు మార్పు, కత్తిరింపులు, ముగింపు. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతన్నకు ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే 0 వడ్డీకే పంట రుణాలు, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు అన్నది, ఇతర పంటల కొనుగోలు అన్నది, ఇవన్నీ కూడా జరగాలి అనంటే ఒక్క ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన, మళ్ళీ కత్తిరింపులు, మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం, ఫ్యాన్ కు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో రూపురేఖలు మారుస్తూ నాడు నేడు 3వ తరగతి నుంచే టోఫుల్ శిక్షణ, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, 3వ తరగతి నుంచే బైజూస్ కంటెంట్, 6వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల క్లాస్ రూములలో ఏకంగా డిజిటల్ బోధన, ఐఎఫ్పి ప్యానెల్స్, 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్. పెద్ద చదువులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు తోడుగా విద్యా దీవెన, వసతి దీవెన, డిగ్రీ చదువుతా ఉన్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువులలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లోని అతి ఉన్నత విశ్వవిద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం, తొలిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్, ఇవన్నీ కూడా కొనసాగి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి మన పిల్లలు ఎదగాలి అనంటే మరో 10 సంవత్సరాలు మీ బిడ్డ, మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే 10 సంవత్సరాలలో మన పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడతారనంటే వాళ్ళు అనర్గళంగా మాట్లాడే ఆ మాటలకు పెద్దల పిల్లలు మాత్రం అసూయకు లోనయ్యే పరిస్థితిలోకి వస్తుంది. పెద్దల పిల్లలు కూడా
జగన్ మార్కు విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాన్ మీద 2 ఓట్లు పడితే. లేదంటే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం రద్దు, గవర్నమెంట్ బడులు రూపురేఖలు మార్చే నాడు నేడు కార్యక్రమం రద్దు, బడి పిల్లలకు రోజుకొక మెనూతో ఇచ్చే గోరుముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే టయానికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుక రద్దు, 6వ తరగతి పిల్లలకు నుంచి డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్స్, ఇవన్నీ కూడా కత్తిరింపులు ముగింపు. పెద్ద చదువులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తా ఉన్న మీ బిడ్డ పాలనలో జరుగుతా ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు ఇక కత్తిరింపులు ముగింపు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. పొరపాటు జరిగింది అని అంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. చంద్రముఖి నిద్రలేసి మీ పిల్లల చదువులు, మీ పిల్లల బడులు అన్ని కూడా లకలక లకలక అంటూ అన్ని కూడా ముగింపే. మరి ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా వద్దా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో వేసే మన ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు, రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఇంటా కూడా చర్చించుకునే అవకాశం రావాలి, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి అని ప్రతి ఒక్కరిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు చరిత్రను కూడా వివరించాలి. బాబు చరిత్రను, ఆ కూటమి చరిత్రను, వారంతా కూడా గతంలో ఏం చేశారు అన్నది కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. గతం గుర్తుందా? 2014 మీ అందరికీ గుర్తుందా? మరీ దూరం కాదు. 2014 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2014లో గతంలో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి బాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే 3 ఫోటోలతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ గుర్తుందా? గుర్తుందా అక్క? గుర్తుందా ఈ పాంఫ్లెట్? చెల్లెమ్మ గుర్తుందా ఈ పాంఫ్లెట్? అన్న గుర్తుందా ఈ పాంఫ్లెట్? కనపడతా ఉందా చంద్రబాబు సంతకం? కనపడతా ఉన్నాయా ఫోటోలు? ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. కింద చంద్రబాబు సంతకం, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ 3 ఫోటోలతో చంద్రబాబు గారు స్వయాన సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ ను ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు 2014లో. పంపిస్తే ఎక్కడ మీ అందరికీ కూడా మర్చిపోతారేమో అని ఆ రోజుల్లో గుర్తుందా? ఏ టీవీ చూసినా కూడా ఈ టీవీ కాడ నుంచి, ఏబిఎన్ కాడ నుంచి TV5 ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మరి ముఖ్యమైన హామీలు ఒకసారి చదవమంటారా? 2014లో తాను ఇచ్చిన హామీలకు చదవమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు చేశాడా? 2 చేతుల పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. రెండో హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. అక్క చెల్లెమ్మ, 14,205 కోట్ల రూపాయలు 1 రూపాయి అయినా చేశాడా? అక్కడ 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఇలా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 సంవత్సరాలు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెల 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? ఇలా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ముఖ్యమైన హామీలు కదా, ఇంకా ముందుకు పోమంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. కనీసం మీలో ఇంతమంది ఉన్నారు, ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా? 2 చేతుల పైకి ఎత్తారా? ఇలా 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 ఇలా
ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్ళు అంటే 1825 రోజులు, రాబోయే 1825 రోజులు, రాబోయే 60 నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మన తలరాతలు, మన బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. 5 ఏళ్ళు అనంటే, వచ్చే 5 ఏళ్ళు అనంటే వచ్చే 60 నెలలు. ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు, జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర. బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెప్తా ఉన్న వాస్తవం. ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామాన, పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ సేవలు అందిస్తా ఉన్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది. ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వ తాతలకు ఇంటి వద్దే 3000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలోనే డీబీటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికే వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు, మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది. 2 ఓట్లు ఫ్యాన్ మీద పడితే. లేదంటే ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు. మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు, మళ్ళీ గ్రామాలలో లంచాలు, మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన, మళ్ళీ దోచుకోవడం, దోచుకున్నదంతా కూడా పంచుకోవడం, ఇది జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది.